ద్రౌపది వచ్చి ధర్మరాజుని అడుగుతుంది, ఏమిటండి ఎప్పుడు చూసినా మీరు ఇంత ధర్మం 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 అని పట్టుకొని ఉంటారు, అసలు ఇది ఏమైనా న్యాయమేనా? మీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడన్నా సరిగ్గా బ్రతకనిచ్చారా వాళ్ళు? మీకేమో పట్టాభిషేకం చేద్దామని అనుకున్న తర్వాత మిమ్మల్ని పనిగట్టుకొని వారణావ్రతానికి పంపించి అక్కడ లక్క ఇంట్లో పెట్టి కాల్చేయడానికి ప్రయత్నించారు. దాని తర్వాత ఎందుకు పనికి రాని బంజర భూముల్ని మనకిస్తే పాండవులందరూ కలిసి 4 దిక్కులకెళ్ళి యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకోనొచ్చి మీరందరూ కూర్చొని పరిపాలిస్తుంటే దాన్ని చూడలేక అసూయపడి మళ్ళీ ఒక మాయాజూదాన్లో కూర్చోబెట్టి మొత్తం అన్ని లాగేసి నన్ను అవమానించి పంపించారు. అసలు ఒక ఓపికకు కూడా ఒక అద్దు ఉండదా మీకు అని ద్రౌపది అడుగుతుంది. అక్కడ ధర్మరాజు ద్రౌపదితో, క్షమాగుణం అన్ని గుణాల కంటే పెద్ద గుణం, క్షమాగుణం అన్ని ధర్మాల కంటే పెద్ద ధర్మం, కాబట్టి వాళ్లను క్షమించెయ్యమ్మా అని ద్రౌపదిని అతను అడుగుతాడు. అడిగితే ధర్మరాజుని చూసి ద్రౌపది పాపం ఏంటో అదో కాలం మనిషి, ఎప్పుడు చూసినా నాకు క్లాసు బిగుతున్నాడు తప్ప నేను చెప్పేది పట్టించుకునే పరిస్థితుల్లో ధర్మరాజు లేడు.